ఏ రోజైనా మా అమ్మ నాన్న మేరీకుట్టి అని పిలిస్తే చాలు. అంతకు మించి నాకు ఏ ఆస్తులు అక్కర్లేదు. లారిగారు అది ఇవ్వండి. డబ్బుకి డబ్బే సమాధానం మేరుకుట్టి. పెన్. చేతి కాయలుంది. నన్ను ఇలా చూడు. ఆన్ ది ఫేస్ నీ దగ్గర ఒక ప్రశ్న అడగనా? ఇంకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడం పాసిబుల్ అనుకుంటున్నావా? అట్లీస్ట్ చెన్నైలో ఉన్న కార్పొరేట్ ఉద్యోగానికన్నా వెళ్ళి చేరొచ్చు కదా. ఆలోచించు. నువ్వు ఇలా సైన్ చేసి సాక్రిఫైస్ చేయకు. పిచ్చిదానిలా చేస్తున్నావు. మీరు వెళ్ళేటప్పుడు నన్ను టౌన్లో డ్రాప్ చేయండి. నేను వెళ్ళి ఎమ్మెల్యేని కలవాలి. నీకెంత చెప్పినా అర్థం కాదా మేరీ? యు ఫైటింగ్ ఎ లాస్ కాజ్. లేదు, ఓడిపోయే వరకు మనకి గెలిచే టైం ఉంటుంది. కరెక్ట్. ఓడిపోయేదాకా ఇలాగే చెప్పండి. రా. హలో, సాబుయేనా? అవును. ఎవరు? మీరు బిజీగా ఉన్నారా? నేను మేరీకుట్టి మాట్లాడుతున్నాను. నేను నేరుగా వస్తే మీకు సమస్య అని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడొచ్చా? పర్వాలేదు, చెప్పండి. ఒక విషయంలో మీకు ప్రామిస్ చేద్దామని ఫోన్ చేశాను. నా వల్ల మీకు జీవితంలో ఎటువంటి సమస్య రానివ్వను. అమ్మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటిని కూడా మీరే తీసుకోండి. హే, మేము అలాంటి వాళ్ళం కాదు. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యాక మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ వీటి మధ్యలో నా గురించి ఎప్పుడు ప్రస్తావన రాకూడదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎస్. థ్యాంక్ యూ. ఇకపై మీకు ఎప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేరీ గారు ఎవరు? రండి. ఆర్జే ఏంజెల్ కాదు, మేరీకుట్టికి అపాయింట్మెంట్ ఇచ్చాను. అది మీకు ఓకే కదా? మీ కేసు నేను స్టడీ చేశాను. అది జెన్యూన్ అని నాలాంటి మిగతా కన్సర్న్ అథారిటీస్కి అర్థమైంది. దిస్ ఇస్ ద రిజల్ట్. మీకోసం మాత్రమే మళ్ళీ పిఎస్యు రీటెస్ట్ పెట్టబోతున్నారు. మీరు దాని మీద అంతగా ఆశపడినందువల్ల ఎంటైర్ వరల్డ్ కాకున్నా కోరుకునే కొంతమందికైనా కాన్స్పిరేట్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ టెస్ట్ పాస్ అవ్వడానికి నార్మల్గా కావాల్సింది 40 మార్కులు. మీరు ఒక ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఇఫ్ యూ స్కోర్ 35 మార్క్స్, మీరు వచ్చే నెల జరిగే ఫిజికల్ టెస్ట్లో కూడా పాల్గొనొచ్చు. ఏమైంది? 35 మార్క్స్ కూడా స్కోర్ చేసే కాన్ఫిడెన్స్ లేదా? అలాంటిదేం లేదు సార్. ట్రాన్స్జెండర్ అనే మాటని మీలాంటి వారు పదే పదే ఉచ్చరించడం నాకు నచ్చలేదు. నాలాంటి వాళ్ళకి అఫీషియల్ అడ్రస్ ఉన్నా కుదిరితే కొన్ని అథారిటీస్ ఓ కొత్త పదాన్ని కనిపెట్టండి. ట్రాన్స్జెండర్ పేరుతో వచ్చే ఏ లాభాన్ని నేను ఆశించను. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. అర్థమైంది సార్. ఈ టెస్ట్లో 35 మార్కులు సాధిస్తే నేను టెక్నికల్గా పాస్ అయినట్టే. కానీ 40 అబోవ్ మార్క్స్ వస్తే మాత్రం నేను నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఫిజికల్ టెస్ట్కి అపీర్ అవుతాను. అదర్వైజ్ ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ ఫెయిల్డ్. అంత అహంకారం కావాలా? కావాలి. గుడ్. మీరేంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను కూడా నాలాంటి ఆఫీసర్స్ వల్ల మీకు కలిగిన ఎమోషన్ ఎక్స్పీరియన్సెస్కి మై సిన్సియర్ అపాలజీస్. నేను సీరియస్గానే చెప్తున్నాను. అది కాదు. మరి నా దగ్గర ఒకరు క్షమించమని అడగడం లైఫ్లో ఇదే మొదటిసారి. అయ్యా! హలో సార్. సార్, సిఏ గారు ఫోన్. సిఏ గారు. సార్, సరిపోద్ది సార్. 2 రోజుల టైం ఇవ్వండి సార్. ఓకే. ఏం కావాలని మహదేవన్ గారు చెప్తున్నారు? ఏదైనా మనం డిసైడ్ చేద్దాం. ఇప్పుడు అది ఫిజికల్ టెస్ట్ పాస్ అయినా కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంది, క్లియర్ చేయకూడదు. అంతే కదా, ఆడవాళ్ళని పోలీసులో చేర్చుకుంటమే తప్పు, పైగా ఇటువంటి వాళ్ళన.
వీళ్ళ ముందు సెల్యూట్ కొట్టుకొని ఉంచోవాలంటే భరించలేం సార్. ఎవరి గురించి అంటున్నారు సార్? నీకు నేను చెప్పాలరా? అయ్యో అయ్యా 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 అయ్యో అయ్యా అమ్మా అయ్యా అయ్యా అమ్మా సార్ ఒకసారి గంజా కేసులు పట్టిస్తే దాంట్లోంచి తప్పించుకోవడం కష్టమేగా. ఇంతకంటే మనం ఏం చేయలేం. ఒక కేసు వేయడానికి పోలీసు వారికి కష్టమయ్యంటే, కానీ ఇది ఇలాగే ఉండకూడదు. ఏది ఇలా ఉండకూడదు? నువ్వు నోరు మూసుకొని ఉండరా. నీకు ఇచ్చిన డోస్ చాలదా? నా పెళ్ళికి నువ్వు రావద్దు. రాను. నాకు ఇలాంటి అన్నయ్య ఉన్నాడని మా మామగారి ఇంట్లో తెలిసింది. అయినా కూడా వాళ్ళు ఈ పెళ్లి కొప్పుకోవటం వాళ్ళ గొప్పతనం అనుకుంటాను. కానీ లైఫ్ లాంగ్ నువ్వు నాకు ఒక ప్రాబ్లమే. ఈ నరకం నాకు తప్పదు కదా. ఇలా ఆలోచించొద్దని నేను చెప్పాను కదా పాప. మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు ఇక్కడే ఉంటాం. దయచేసి మా ముందుకి రావద్దు ప్లీజ్. రాను. వెళ్ళరా. ఎప్పటికీ రాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అన్నయ్య ఉన్నాడని గొప్పగా చెప్పుకునేదాన్ని. నేర్పించడానికి, అడ్వైస్ ఇవ్వడానికి, ఏ ప్రాబ్లం వచ్చినా నా తోడుంటాడని. వై డిడ్ యూ డూ దిస్? అది ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ రోజు అన్నయ్యగా ఈరోజు నీకు నీ హస్బెండ్ ఇచ్చే సపోర్ట్ కన్నా నీకు అవసరమైన దానికోసం నీకు నువ్వు ఇచ్చుకున్న సపోర్టే. బీ యూర్ సెల్ఫ్. బీ బై యూర్ సెల్ఫ్ అని. నా మనసులో ఉన్న ప్రేమనంతటి నీకు ఇచ్చేస్తున్నాను తల్లి. గుడ్ మార్నింగ్. హ్యాపీనెస్ హౌస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు. సంతోషించడానికి ఈ రోజు ప్రత్యేకించి కారణం ఏమీ లేదు. మనలో ఉన్నటువంటి పాజిటివ్ థాటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతోంది. యు విత్ మీ ఆర్జే ఏంజెల్. నీ చెల్లి పెళ్ళైంది. ఫంక్షన్ బాగా జరిగింది. స్వీట్లు పంచుతున్నారు. ఫొటోస్ చూస్తావా? ఆర్ఫనేజ్లో పిల్లలకి బిర్యానీ పెడుతున్నారు. ఇప్పుడు వెళ్తే గనక నీ చెల్లాయి పెళ్లి విందు భోజనం తినచ్చు. ఇదేమైనా సినిమానా? ఊరికే వెళ్ళరా. పెళ్లి కొడుకు తరఫున ఎవరు ఉండరు. ఆల్వెన్, ఇప్పుడు సిస్టర్ ఏం చేస్తుంది? ఇంటర్ 1 2 3 ఏదో చేస్తోంది. ఏ ఊరికే. వెల్కమ్ బ్యాక్ టు ద షో. పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పుడు వస్తారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. మా ఆవిడ కూతురు కూడా వెళ్ళారు. ఇప్పుడు వచ్చేస్తారు. నిదానంగా రానివ్వు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. యానీకి సాబుకి దీనివల్ల మంచి జీవితం ఏర్పడని. ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా భారం తగ్గినట్టు ఉంది. ఆడపిల్ల భారం కాదని తెలిసినా నేను మాత్రం బాగా టెన్షన్ పడ్డా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మంచివాళ్ళైతే చాలు. వాళ్ళ వల్ల ఊరికి మంచే జరుగుతుంది. అవును. తర్వాత నువ్వు ప్రతిరోజు చర్చికి వస్తూ ఉండాలి. నా ప్రసంగాలు ఇంట్లో కూర్చుని రేడియోలో వింటూ ఉంటే మాత్రం సరిపోదు. చర్చికి రావాలి. సరేనండి. లేదు ఫాదర్, ఇక్కడ రేడియోలో ప్రోగ్రామ్ చేసే ఏంజల్ వీళ్ళలో ఎక్కడైనా ఉన్నారా? ఇక్కడున్న అమ్మాయి అని అనుమానంతో అడిగాను. ఎందుకు? ఏమీ లేదు, ఊరికే అడిగాను. ఇప్పుడు నీకు ఏంజిల్ని చూడాలనుందా? చూడాలని ఉంది. పద.